అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకుని 2 రోజులైంది. 2 రోజుల నుంచి తను తీసుకున్న శాఖల అధికారులతో వివిధ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అధికారులు సబ్మిట్ చేసిన బేసిక్ రిపోర్ట్స్తో క్షుణ్ణంగా పరిశీలిస్తూనే రేపు రాబోయే రోజుల్లో శాఖల పనితీరు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనేది చర్చిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్న అనంతరం 2 ఫైల్స్ పైన అయితే సంతకం చేశారు. అందులో మొదటిది ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన పంటలకి అనుసంధానం చేయడం. దేశంలో ఎప్పటి నుంచో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించమని ఎంతో మంది ఎక్స్పర్ట్స్ కూడా చెబుతున్న మాట. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అనేది నిత్యం దొరుకుతూ ఉంటుందనేది వారి అభిప్రాయం. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో ఎలక్షన్ సమయంలో వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. నేడు అదే హామీని పవన్ కళ్యాణ్ గారు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చారు. ఉపాధి హామీ పథకంలో మినిమం 100 రోజులు అనేది పని దినాలు ఉంటాయి. ట్రైబల్ ఏరియాస్లో దాన్ని 150 పని దినాలకి పెంచడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా పని దినాలు కూడా పెంచే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో గ్రౌండ్ లెవెల్లోనే ఎక్కువ అవినీతి అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 మెంబర్స్ని అలాట్ చేశారు అనుకుందాం. 20 మెంబర్స్ని 20 డేస్ వరకు పని దినాలు కల్పించారు అనుకుందాం ఫస్ట్ ఫేజ్ కింద. అందులో రికార్డ్స్లో 20 మెంబర్స్ పేర్లు ఉంటాయి, కానీ 15 మంది మాత్రమే పనిచేస్తూ ఉంటారు. ఆ మిగిలిన 5 మంది ఆ పని దినాలు, ఆ 5 మెంబర్స్ ఇంటూ 20 డేస్ అనేది 100 డేస్ అవుతుంది. ఆ 100 డేస్ పని దినాలు అనేది అవినీతికి పాల్పడినట్టే అవుతుంది. ఆ డబ్బులు వేరొకరి జోబులోకి వెళ్ళినట్టే అవుతుంది. పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్ని మార్చాలని నేను కోరుకుంటున్నాను. ఒక రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ని తీసుకొని వచ్చి, ఒక బెటర్ ట్రాన్స్పరెన్సీ మోడల్ని తీసుకొని వచ్చి పర్యవేక్షణ జరుగుతూ ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే రెండవ సంతకం వచ్చేసి గిరిజన ప్రాంతాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఛార్జ్ తీసుకున్న అనంతరం పంచాయతీరాజ్ శాఖ అధికారులు బేసిక్ రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయడం జరిగింది. అందులో వైసీపీ ప్రభుత్వం 5,500 కోట్ల రూపాయలు పంచాయతీ నిధుల్ని దారి మళ్లించారని ఆ బేసిక్ రిపోర్ట్ అనేది తేల్చింది. దేశంలో ఎప్పటి నుంచో ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ చాలా గిరిజన ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అభివృద్ధికి చాలా దూరంలో ఇంకా చాలా గిరిజన గ్రామాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు 2వ సంతకం చేసిన ఈ నూతన పంచాయతీ భవనాలు అనేది ఒక తొలి అడుగు మాత్రమే. రేపు రాబోయే రోజుల్లో అదే నూతన పంచాయతీ భవనాల నుంచి ట్రైబల్ యూత్ ఎంపవర్మెంట్ కానీ, ఏపీ గిరిజన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ కానీ, గంజాయి సాగు నియంత్రణ కానీ, అదేవిధంగా నో మైనింగ్ జోన్స్ కానీ, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చెట్లను నరుకువేస్తూ బ్రాడ్ లీఫ్ వెరైటీ కలిగిన చెట్లను నరుకువేస్తూ వారి లైవ్లీహుడ్ కోసం నరికివేస్తూ ఉంటారు. అలాంటి వాటిని నియంత్రించడానికి వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా తీసుకొని వచ్చే రోజులు రాబోతున్నాయి. అలాగే వారికి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ మెథడ్స్ కూడా వారికి అందజేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేది నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ గారికి నేను ఇంకో విషయం విన్నవించుకునేది ఏంటంటే, మీరు తీసుకున్న అటవీ శాఖకి కూడా ఈ ఉపాధి హామీ పథకాన్ని కానీ అనుసంధానం కానీ చేయగలిగితే
ఆ అటవీ శాఖ ద్వారా ట్రీ ప్లాంటేషన్స్ చేసుకుంటూ పోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 33% ఫారెస్ట్ కవర్ అనేది, ఆ గోల్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రీచ్ అవ్వగలుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా డిస్ట్రిక్ట్లో కూడా ఉపాధి హామీ పథకానికి అటవీ శాఖకి అనుసంధానం చేయడం ద్వారా, ట్రీ ప్లాంటేషన్స్ చేయడం ద్వారా అత్యంత వేగంగా వారు వారి గోల్స్ ని రీచ్ అయ్యారు. రేపు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని జనగణమన ఆకాంక్షిస్తుంది. భారత్ మాతాకి జై. జై హింద్.